So hello guys, welcome to my channel. Myself Dilesh Rao and I'm making a 90 days prep series content. మనం 90 days prep series లో మనం డే 35 లో ఉన్నాం అండ్ వీఆర్ మేకింగ్ ఏ 60 days బల్కింగ్ 30 days కటింగ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది నా కంటెంట్ గురించి. సో హూ ఫాలోడ్ మై కంటెంట్ సిరీస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఈరోజు మన 90 days prep series గురించి సమ్ బిగినర్స్ మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఫస్ట్ థింగ్, నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో డైట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను 90 days prep సిరీస్ లో నేను కూడా ఒక 10 days మిస్టేక్స్ చేశాను డైట్ గురించి అని చెప్పి. సో ఐఎమ్ గోయింగ్ ప్రాపర్ వే టు మై కంటిన్యూ నా ప్రెప్ సిరీస్ గురించి. సో బిగినర్స్ కి వచ్చే యూస్ఫుల్ థింగ్స్ గురించి మాట్లాడదాం. సో మెయిన్ థింగ్ ఫస్ట్ డైట్, ఇంకా ఎక్సర్సైజ్, నార్మల్ వర్కౌట్స్, డిసిప్లిన్ అనేది మెయిన్ థింగ్ ఫర్ బిగినర్స్ కి. సో ఇఫ్ యూ వాంట్ టు గో జిమ్, నీకు ఒక జిమ్ మీద ఒక మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలన్నా సరే, ఫిట్ గా ఉండాలన్నా సరే, నీ ఫిట్ ట్రైనింగ్ ఇంకా బేసికల్ మెల్లిగా ఇంప్రూవ్ చేయాలన్నా సరే, టు యూస్ఫుల్ మై కంటెంట్, నీకనేది నా కంటెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది పక్కా. సో మెయిన్ థింగ్, సో లెట్స్ టాక్ అబౌట్ డైట్ గురించి. సో మాక్సిమం నీ వెయిట్ బట్టే నువ్వు నీ క్యాలరీస్ అండ్ నీ ప్రోగ్రెసివ్ డైట్ ఫాలో అవ్వాలి. సో సెకండ్ థింగ్, నార్మల్ ఏంటంటే జస్ట్ గో ద వే. ఎలా అంటే నార్మల్ గా డే బై డే కంటిన్యూ చేయి, నీ వార్మప్స్ అనేది, నీ ఎక్సర్సైజ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి డే బై డే. సో ఇట్స్ టేక్ టైమ్ బట్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ టు వర్కౌట్స్. నీ ఎక్సర్సైజ్ ఫామ్ అనేది నేర్చుకో డే బై డే. ఇదే సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే డిసిప్లిన్. డైలీ జిమ్ కి వెళ్ళి డైట్ ఫాలో అవుతానే యూ విల్ బి ఫిట్. సో మన మెయిన్ థింగ్ బిగినర్స్ కి ఏంటంటే, సో ఇఫ్ ఐఎమ్ ఏ బిగినర్, సపోజ్ ఎగ్జాంపుల్ నాదే నేను తీసుకుంటా. సో గాయస్, బిగినర్స్ కి అయితే నా కంటెంట్ అనేది పక్కా యూజ్ అవుతుంది. సో నా కంటెంట్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఐఎమ్ ఆల్సో బిగినర్. నేను కూడా ఒక బిగినర్ కాబట్టి ఐఎమ్ ఇంప్రూవింగ్ సెల్ఫ్ మై జిమ్. నేను 2 years నుంచి జిమ్ చేస్తున్నా, నేను ఏమేమి మిస్టేక్స్ చేస్తాను నాకు తెలుసు. సో బేసికలీ నేను నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేశాను. సో మినిమం నేను ఫిట్నెస్ మీద ఒక 10% అయితే నాలెడ్జ్ నా దగ్గర అయితే గెయిన్ చేశాను. సో ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ టు బి ఏ ఫిట్. నేను నా సెల్ఫ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటే నా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. సో ప్రాపర్లీ మిస్టేక్స్ నేను 2 years నుంచి బిగినర్ గా మిస్టేక్ చేస్తాను. సో డే బై డే ఇంకా మిస్టేక్స్ అనేది అవుతుంటది, మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు అయ్యే మిస్టేక్ రేపు అవ్వకూడదు, ఇంకా రేపు అయ్యే మిస్టేక్ ఇంకా డే బై డే అవ్వకూడదు. అలానే మన ఫిట్నెస్ కంటెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో బేసికల్లీ బిగినర్ కి యూస్ఫుల్ గా ఎలా అవ్వాలంటే ఫిట్నెస్ అనేది కంటెంట్. ఇప్పుడు నా కంటెంట్ వీడియోలో మీకు చెప్తా. సో బిగినర్స్, బేసికల్లీ ఐఎమ్ ఆల్సో బిగినర్, మీరు కూడా ఒక బిగినర్. మీరు బిగినర్స్ ఉన్నప్పుడు నార్మల్ గా అంతా ఎక్కువ డీప్ గా వెళ్ళిపోకూడదు. నా దగ్గర డైట్ లేదు, నేను ఎక్సర్సైజ్ చేసి వేస్ట్ అని చెప్పి. సో బేసిక్ నార్మల్ ఇంట్లో ఫుడ్ తీసుకొని ఇంకా జిమ్ కి వెళ్ళి వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేయండి. ఆ తర్వాత సెకండ్ థింగ్, మీరు మీ జిమ్ లో ఎవరున్నా సరే ఒక 2-3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కొంచెం ఎక్కువ కన్వర్సేషన్ చేయండి. అంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, అంటే నాలెడ్జ్ గెయిన్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి. ఎలా అంటే, బ్రో నాకు ఈ రోజు చెస్ట్ వర్కౌట్ ఉంది, నాకు చెస్ట్ గురించి కొన్ని ఎక్సర్సైజ్ టిప్స్ చెప్పాను, ఒక సూపర్ ట్రిక్ ఎక్సర్సైజ్ చెప్పాను. సో వాళ్ళకున్న సగం నాలెడ్జ్ అయినా సరే నువ్వు గెయిన్ చేసుకుంటావు. అలానే నీ జిమ్ లోనే ఒక ప్రతి డే బై డే నువ్వు ఇంప్రూవ్ అవుతావు నీ సెల్ఫ్ అని. సో సెకండ్ థింగ్, డైట్ వచ్చేసరికి ఇఫ్ నువ్వు ఒక బల్కింగ్ అవ్వాలన్నా సరే, కటింగ్ అవ్వాలన్నా సరే, అది నీ వెయిట్ బయట డిపెండ్ అయి ఉంటది. సో బేసికల్లీ ఇప్పుడు నేను ఒక బిగినర్ అనుకోండి, నేను మాక్సిమం బల్క్ అవ్వాలనుకుంటున్నా, నా వెయిట్ వచ్చేసరికి 45 kgs అనుకోండి. సో బేసికల్ థింగ్ ఏంటంటే, మీరు అందరూ ఎక్కువ టెన్షన్ పడకూడదు నార్మల్ డైట్ తీసుకున్నప్పుడు అయితే. సో ఫస్ట్ థింగ్ మీ డైట్ గురించి అయితే మీరు వరీ అవ్వకూడదు. సో డైట్ సెకండ్ థింగ్ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఫామ్, మీరు జిమ్ కి వెళ్ళిన వెంటనే కొన్ని డేస్ వర్కౌట్స్ అనేది కాకుండా, ఫస్ట్ డే నేను ఒక బిగినర్ అనుకోండి. సో ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. నేను ఈరోజు, నా పేరు యోగి, ఈరోజు నా డే 1, ఈరోజు నేను ఫస్ట్ డే జిమ్ కి వెళ్తున్నా. సో లెట్స్ ప్రాక్టీస్ వార్మప్. ఒక 3 days 2 days వార్మప్ చేసుకోండి. ఆ తర్వాత మెల్లిగా ఒక్కొక్క వర్కౌట్స్, చెస్ట్, బైసాప్, బ్యాక్, ఇంకా ఒక్కొక్క 2 వేరియేషన్స్ చేసుకుంటే కంటిన్యూ చేయండి ఆ డే అంతా. ఇంకా డే బై డే చెస్ట్ కి, బ్యాక్ కి ట్రైన్ చేసుకుంటారండి. సో బేసికల్ మీకు జిమ్ లో ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు, మీరు వర్కౌట్స్ అడుగుతుంటే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఒక పార్ట్నర్ సెలెక్ట్ చేసుకో నీ పక్కన జిమ్ లో. నువ్వు ఒక పార్ట్నర్ సెలెక్ట్ చేసుకో నీ జిమ్ లో. ఎలా అంటే, ఒక ఫ్రెండ్ ని కనెక్ట్ చేసుకో. నువ్వు ఒక పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకో నీ ఫ్రెండ్ ని. ఎలా అంటే, జిమ్ లోనే కంటిన్యూ చేయి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిని సెలెక్ట్ చేసుకో. నువ్వు ఒక పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే
నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా సరే, ఫిట్ మీద నీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నా సరే, డైట్ మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది నీ పార్ట్నర్. ఎలా అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి జిమ్ చేసిన వ్యక్తి అతను మినిమం ఒక ఎన్నో మిస్టేక్స్ చేసి తెలుసుకో ఉండొచ్చు. అంటే ప్రతి ఒక డే బై డే అతను సెల్ఫ్ గా ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి అతనికి కొన్ని డౌట్స్ అనేది క్లియర్ చేస్తాడు. అలానే మీరు కూడా అతన్ని బేసిక్ గా నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేసుకోండి అతని దగ్గర. సో ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఫస్ట్ బేసిక్ థింగ్స్, బిగినర్స్ అయితే ఎక్కువ వెయిట్స్ తో అయితే హెవీ లిఫ్టింగ్ అయితే చేయకూడదు. నార్మల్ గా 10 or 15 అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. డే బై డే ఒక 2-3 months అయిన తర్వాత ఇంక్రీజ్ చేయండి వెయిట్ అనేది. సో ఈగో లిఫ్టింగ్ అయితే పోకండి. ఇంకా సెకండ్ థింగ్ డైట్ వచ్చేసరికి ఇంట్లో అయితే ప్రెజర్ పెట్టకండి మీ పేరెంట్స్ కి అయితే. సో సెకండ్, అది మెయిన్ థింగ్. డైట్ కోసం మనం ఎక్కువ వరి అయితే అవ్వకూడదు. సో బేసికల్ థింగ్స్ ఏంటంటే ఒక ఓట్స్ మార్నింగ్ ప్రిఫర్ చేసుకోండి. ఇంకా ఈవినింగ్ టైం నార్మల్లీ లంచ్ లో ఒక హాఫ్ రైస్ పెట్టుకోండి, ఒక దాల్. ఇంట్లో ఆల్రెడీ మీకు ఇంట్లో దాల్ చేసి పెడుతూ ఉంటారు డైలీ. ఒక దాల్ ఆర్ కర్రీ ఆర్ ఒక 2 eggs హోల్స్ తీసుకోండి మీల్స్ లో. అండ్ థర్డ్ వచ్చేసరికి ఒక గ్లాస్ మిల్క్ అని ఒక బనానా తీసుకోండి. ఫర్ బిగినర్స్ కి ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది డైట్. నేను చేసే బిగినర్ మిస్టేక్స్ లో అయితే అది చాలా చేశాను. సో బేసికల్లీ మీరు ఇలాంటి డైట్ ఫాలో అవుతున్నప్పుడు థమ్స్ అప్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే డైజెస్టింగ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటది. అంటే నువ్వు ప్రాపర్ వేర్ గా డే బై డే మంచి ఫుడ్ అనేది కంటిన్యూ చేస్తుంటే ఒకటేసారి ఈ థమ్స్ అప్ అనేది తాగడం వల్ల గ్యాస్ట్రిక్స్ రావడం, సో ఇలాంటివి అయితే అవుతుంటాయి డైజెస్ట్ ప్రాబ్లం అయితే. సో మెయిన్ థింగ్ ఇది. అండ్ నైట్ వచ్చేసరికి సేమ్ మీల్ కంటిన్యూ చేయండి. అందులో ఒక 1 రోటీ ఆర్ ఇఫ్ బల్కింగ్ అయినా కట్టింగ్ అయినా సరే బేసికల్ డైట్ అయితే ఇది ఫాలో అవ్వండి చాలు. అరే ఇప్పుడు నా వెయిట్ నేను 50 kgs అనుకోండి, నేను 60 kgs బల్క్ అవ్వాలనుకుంటే, సో మెయిన్ థింగ్ నాకు ఒక 4 months అయినా సరే జిమ్ చేస్తుంటే మెయిన్ థింగ్ నా బాడీ అనేది రియాక్ట్ అవుతుంది ఫాస్ట్ గా. ఎలా అంటే ఆల్రెడీ నేను 4 months నుంచి ట్రైన్ చేస్తున్నా నా బాడీని. అండ్ బేసికల్లీ నేను డైట్ ఫాలో అయినా సరే నా బాడీ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే ఓకే అని యాక్సెప్ట్ చేస్తుంది. సో మెయిన్ థింగ్ 1 month లోనే నీ బాడీ డైట్ ని యాక్సెప్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో నువ్వు ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి జంక్ ఫుడ్ తింటున్నావు కాబట్టి ఇప్పుడు బేసిక్ గా నార్మల్ ఫుడ్ తిందామంటే నీ బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు. సో డే బై డే ఇంక్రీజ్ అవ్వండి. సో డైజెస్టింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా వస్తుంది అంటే సమ్ గరం మసాలా వల్ల లేకపోతే బయట జంక్ ఫుడ్ వల్ల మీకైతే డైజెస్టింగ్ ప్రాబ్లం వస్తుంది. సో అందరైతే ఎక్కువ నార్మల్ గా ఈ ఇన్స్టాగ్రామ్ లో చూపించిన ఫిష్ ఆయిల్స్ ఆర్ విటమిన్ సి టాబ్లెట్స్ అనేది యూస్ చేయకండి. నార్మల్ థింగ్ అది చాలా ఇప్పుడైతే కాదు. సో మీరైతే ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటుండండి. నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ జిమ్. ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే నువ్వు అంత ఫిట్ అయితే ఉంటావు. ఇది నా పాయింట్. నేనైతే ఇదే నేర్చుకున్నాను ఈ ఫిట్నెస్ కంటెంట్ గురించి. అయితే ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే అంత మంచిగా బాడీ అనేది బిల్డ్ చేయాలో. సో సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఫామ్ నేర్చుకోవాలి కరెక్ట్ వేగా. ఒక బిగినర్ అయినా సరే, ఒక ప్రో బాడీ బిల్డర్ అయినా సరే, ఒక ఫిట్ నీకు మంచిగా బాడీ ఫిట్ గా ఉండాలన్నా సరే నార్మల్ థింగ్స్ ఏంటంటే ఫామ్ నేర్చుకోవాలి. సో నేను 2 years లో మిస్టేక్ చేసింది ఏంటంటే నార్మల్ గా ఈగో లిఫ్టింగ్ వల్ల, అంటే నార్మల్ గా రీల్స్ లో స్క్రోల్ చేసినప్పుడల్లా డెడ్ లిఫ్ట్ చూసేవాడిని. సో బేసిక్ గా నాకు అప్పుడు ఆ ఏజ్ లో ఎవరికైనా సరే జిమ్ చేసినప్పుడు బేసిక్ ఒక బిగినర్ కి అయితే డెడ్ లిఫ్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో నేను కూడా అలాగే అట్రాక్ట్ అయ్యాను డెడ్ లిఫ్ట్ కి. సో నేను ఎన్ని కేజీస్ లిఫ్ట్ చేసేవాడిని అంటే 100 kgs అలా లిఫ్ట్ చేసేవాడిని. అది రాంగ్ వే లిఫ్ట్ చేసేవాడిని. నా బ్యాక్ మీద అయితే ఒక రోజు ప్రెజర్ పడింది. సో నా ముందే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్పరు నీకు. సో బేసిక్ థింగ్ ఏంటంటే నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మాక్సిమం ఒక అన్న దగ్గరికి వెళ్ళండి మీ జిమ్ లో. అన్న డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు చూడండి, అన్న నాకు ఫామ్ నేర్పించు అని చెప్పు. నార్మల్ 20 kgs తోనే ఫస్ట్ ఒక రాడ్ తోని ట్రై చేయండి. అంతేగాని బ్రో నువ్వు రాడ్ తోని ట్రై చేసినప్పుడు నీ సెల్ఫ్ ఎలా ఉంటది అంటే 10 మంది నేను చూసినప్పుడు నువ్వు రాడ్ లిఫ్ట్ చేస్తుంటే నీ ఈగో అనేది అట్ట అయిపోతుంటది. ఎలా అంటే నేను ఇంకా రాడే లిఫ్ట్ చేస్తున్నాను, ఇంకా ఫామ్ వచ్చేసింది, 2 times నేర్చుకున్న సరికి ఫామ్ వచ్చేసింది, ఇంకా నేను రాడ్ లిఫ్ట్ చేస్తే 100 kgs లిఫ్ట్ చేస్తాను అనుకుంటే అక్కడే నువ్వు నీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ చేసుకుంటావు ఇంకా నువ్వే సొంతంగా. నేను అట్లానే మిస్టేక్ చేసిన. సో నేను ఇంకా బతికిపోయిన ఎట్లా అంటే ఆ రోజు అయితే నేను ఒక 70-80 kgs ఫస్ట్ లేపేసాను. ఒక 3-4 reps కొట్టాను. అది రాంగ్ వేనే కొట్టినాను. అండ్ థర్డ్ థింగ్ మళ్ళీ 100 kgs టార్గెట్ పెట్టుకున్నాను నెక్స్ట్ డే. అది కూడా రాంగ్ వేనే కొట్టినాను. అలా నేను ఇంకా నా మొత్తం టైం వేస్ట్ చేసేసాను. నాకు బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత నేనైతే 3-4 days
మినిమం నేనైతే చేయలేకపోయినా వర్కౌట్స్. ఎందుకు ఇంకా జిమ్ ఆపేద్దాం అనిపించింది. అందుకే ఫామ్ నేర్చుకోవాలి బేసిక్. ఇప్పుడు నేను డెడ్ లిఫ్ట్ అనేది ప్రిఫర్ చేయను. ప్రాపర్ ఫామ్ వచ్చినా సరే నేను చేయను. ఎందుకంటే బేసిక్ ఉండాలి, తెలుసుకోవాలి డెడ్ లిఫ్ట్ గురించి. డెడ్ లిఫ్ట్ ఈజ్ నాట్ ఈజీ అందరికైతే, నాకు కూడా అంత ఈజీ కాదు. సో నేర్చుకుందాం మెల్లిగా డెడ్ లిఫ్ట్ అనేది. సో నేను కరెక్ట్ ఫామ్ తో నేర్చుకోవాలంటే టేక్ టైం. డెడ్ లిఫ్ట్ లో కొంచెం టైం పడుతుంది. సో సెకండ్ థింగ్, మీరు ఎక్సర్సైజ్ అనేది డే బై డే నోట్ చేసుకోండి. ఈరోజు ఏం ఎక్సర్సైజ్ చేశాను ఒక బుక్ లో నోట్ చేసుకోండి. బేసిక్ నేను అదే నోట్ చేసుకుంటాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను నా లాంగ్ వీడియో చెప్పే ఉంటాను నేను నా షెడ్యూల్ ఎలా ఉంటుందో. ఒక వీక్ లో మండే చెస్ట్ ట్రైసప్, ట్యూస్డే బ్యాక్ బైసప్, వెనస్డే షోల్డర్ యాప్స్, ఇంకా థర్స్డే లెగ్స్, ఇంకా నెక్స్ట్ డే నా అప్పర్ బాడీ ట్రైన్ చేస్తాం. మీరు కూడా అలాగే ట్రైన్ చేసుకుంటండి. ఇది నాకైతే బాగా యూస్ఫుల్ అయింది, నా బాడీలో చేంజెస్ కూడా కనిపిస్తుంది. సో సెకండ్ థింగ్, నేను సో మీ ఇంకా ఫ్రైడే సాటర్డే అయితే మాక్సిమం అప్పర్ బాడీ ట్రైన్ చేసినప్పుడు కొన్ని 2 వేరియేషన్స్ పెట్టుకోండి. మరి 3 వేరియేషన్స్ పెట్టుకోకండి. ఆల్రెడీ మీరు ఈ 3 days లో బాడీ ట్రైన్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ అయితే పెట్టుకోకండి. కొంచెం ఎక్కువ వెయిట్స్ తో ఇంక్రీజ్ చేయండి ఆ రోజు ఆ వెయిట్. ఇంకా తక్కువ రెప్స్ కొట్టండి, మాక్సిమం 6-7 reps చాలు. నీకు అంటిల్ ఫెయిల్యూర్ వెళ్ళే వరకు కూడా అవసరం లేదు, లైట్ గా ఫెయిల్యూర్ వెళ్ళే వరకు చాలు. అంటే ఫస్ట్ ఫెయిల్యూర్, సెకండ్ ఫెయిల్యూర్ అనేది డీప్ గా వెళ్తాయి. ఇది మాక్సిమం మైండ్ లో పెట్టుకోండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, సండే రోజు నేను ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నాను, ప్రతిరోజు మిస్ అయిపోతుంది. సో అదే నా మిస్టేక్. ఈరోజు నేను సండే, ఈరోజు రెస్ట్ డే కదా, యాక్చువల్లీ స్విమ్మింగ్ వెళ్దాం అనుకున్నాను, బట్ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి వెళ్ళలేకపోతున్నాను. సో బేసిక్ గా నేను మాక్సిమం ట్రై చేస్తాను. లాస్ట్ వీడియోలో ఇదే చెప్పాను. సో నెక్స్ట్ టైం చూద్దాం, లెట్స్ ట్రై. స్విమ్మింగ్ కూడా పెట్టుకోవాలి మన రెగ్యులర్ యాక్టివిటీలో. అండ్ ఇప్పుడు ఏంటంటే, ఇది నా వీడియో టాపిక్ అయితే బేసిక్ ఇదే చెప్తున్నానని కాదు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను అంటే మీకు ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ అనేది అవుతుంది. సో నాకు నేను ఏ వీడియోలో కంటెంట్ గురించి చెప్పినా సరే, కొంతమంది కంటెంట్ అని తీస్తుంటారు, వాళ్ళు బేసిక్ గా అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎలాగంటే ఇది చేస్తేనే ప్రాపర్ వేగా నువ్వు ఈరోజు నీ డే అనేది గడుస్తుందనే చెప్పరు. సో నార్మల్ గా అక్కడిక్కడ చెప్పేసి వదిలేస్తారు. సో బేసిక్ థింగ్ నేనైతే ఒక 2-3 బిగినర్స్ కన్నా యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో. సో దట్స్ ఇట్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్.